హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ గైస్ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి కంపారిజన్ వీడియో. రీసెంట్ లాంచ్ చేసిన వివో Y200 వర్సెస్ ఆ బడ్జెట్ లో చాలా ఫేమస్ ఫోన్ వివో T2 Pro ని కంపేర్ చేద్దాం. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఆ బడ్జెట్ లో 5G సపోర్ట్ చేస్తూ వివో బ్రాండ్ నుండి 25,000 సెగ్మెంట్ లాంచ్ చేసిన ఒక ది బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అనమాట. రెండు స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు చూడండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఫోన్ వివో Y200 గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ వచ్చేసి 6.61 ఇంచెస్ ఫుల్ హెచ్ రెజల్యూషన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. 120 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 800 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బడ్జెట్ లో ఒక ఫ్లాట్ AMOLED డిస్ప్లే అనమాట. బట్ చూడడానికి మాత్రం సూపర్ అయితే ఉంది, ఫ్లాట్ డిస్ప్లే అయినా సరే. బట్ వివో T2 Pro వచ్చేసి ఆ బడ్జెట్ లో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్ రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది 120 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉంటే H.10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 అయితే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా మీకు అక్కడ వివో T2 Pro డిస్ప్లే గా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వివో Y200 లో మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 6nm బేస్డ్ ప్రాసెసర్. బేసిక్ వేరియంట్ 8GB RAM 128GB RAM తో వచ్చింది. బట్ ఆ బడ్జెట్ లో మీకు వివో T2 Pro వచ్చేసి మీరడెక్ డామాసిటీ 7200 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఏ రకంగా చూసుకున్నా మీకు పర్ఫార్మెన్స్ లో BGMI లేకపోతే గేమ్స్ అన్న హై గ్రాఫిక్స్ సెట్టింగ్ సపోర్ట్ చేయడం అన్న మీకు ఎలాగో మీరడెక్ డామాసిటీ 7200 ప్రాసెసర్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో వివో T2 Pro మీరు గేమింగ్ కోసం తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అనమాట, కొద్దిగా ఓల్డ్ ప్రాసెసర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు మీరడెక్ డామాసిటీ 7200 అంత ఇవ్వదు. ఇది BGMI 40 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. మీరు గేమింగ్ కోసం అయితే స్నాప్డ్రాగన్ 4 Gen 1 తీసుకోవడానికి ట్రై చేయకండి. రెండిట్లో యూజ్ చేసిన కెమెరా సేమే. ప్రైమరీ 64 మెగాపిక్సెల్ తో OIS సపోర్ట్ చేస్తూ డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చినాయి. రెండు సెల్ఫీ 16 మెగాపిక్సెల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు వివో Y200 వచ్చేసి 4K వీడియో సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ వచ్చింది కాబట్టి 4K రెజల్యూషన్ సపోర్ట్ అయితే లేదు. మీరడెక్ డామాసిటీ 7200 ప్రాసెసర్ వచ్చిన వివో T2 Pro 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది బ్యాక్ సైడ్. సో కెమెరాస్ లో ఈక్వల్ ఫోటోస్ దిగలుగుతాయి, ఈక్వల్ వీడియోస్ దిగలుగుతాయి. బట్ రెజల్యూషన్ మీకు వివో T2 Pro లో కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంటుంది. 4K వీడియోస్ వరకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 1080p వీడియోస్ తీసుకోవచ్చు. సో కెమెరా బ్యాక్ గా బ్యాక్ సైడ్ రెండు సర్క్యులర్ ఈ రింగ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో అది ఫ్లాష్ లైట్, రింగ్ ఫ్లాష్ లైట్, ఇది రెండిట్లో ప్రొవైడ్ చేశారు. సో కెమెరా క్లారిటీ, ఫోటోస్ తరపు నుండి వేరే లెవెల్ ఉంటాయి రెండు. బట్ వీడియో గురించి డిస్కస్ చేస్తే వివో T2 Pro 4K వీడియో సపోర్ట్ చేస్తుంది. ఇంకా వివో Y200 వచ్చేసి 4800 mAh బ్యాటరీతో వచ్చింది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ వివో T2 Pro వచ్చేసి 4600 mAh బ్యాటరీతో 66 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు వివో T2 Pro చాలా బెటర్ ఉంటాయి. రెండిట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. రెండు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేయి. రెండిట్లో మనకు 3.5 జాక్ ఉండదు. రెండు NFC సపోర్ట్ చేస్తాయి. 25,000 సెగ్మెంట్ అంటలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారంటే వివో T2 Pro తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫోన్ లో కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది, మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంది. కెమెరాస్ రెండు సేమే, బట్ ఇది 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ పట్టుకున్నప్పుడు మీకు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అని చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 175 grams ఉంటుంది వివో T2 Pro. సో మీరు వివో T2 Pro తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అదే ది బెస్ట్ వర్క్ఫుల్ స్మార్ట్ ఫోన్ అండర్ 25,000. సో వీడియో మీకు అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.